భూత దయకు నిలయమైన పవిత్ర భారతావనిలో ఆయా కాలంలో ఎందరో దివ్యజ్ఞాన సంపన్నులు, తత్వ యోగులు, దైవంశ సంభూతులు కారణ జన్ములుగా జన్మించి తమ ప్రబోధాలు మహత్యాలతో ప్రజల్ని ప్రభావితం చేసి తమ బోధన ద్వారా సన్మార్గంలో నడిపించి ఇహపరలోక మోక్షాన్ని కలిగించారు. ఇలాంటి కోవకు చెందిన వారే బద్వేల్లో వెలిసిన శ్రీ హజ్రత్ హుస్సేన్ పీర్ అయవులియా స్వాముల వారు. హజ్రత్ స్వామివారి పూర్వీకులు అరిబస్తర్ నుండి భారతదేశం వచ్చి ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధాన్ని ప్రచారం చేస్తూ నాగ్పూర్లో నివసించేవారు. అక్కడి నుండి ధర్మ ప్రచారం చేస్తూ చిత్తూరు జిల్లా గుర్రం కొండలు స్థిరపడ్డారు. బాల్యం నుండి దైవ చింతన కాలం గడుపుతూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ దైవ ధ్యానంలో నిమగ్నమైన తత్వజ్ఞానిగా ధర్మ బోధన చేస్తూ తన మహిమలతో ఎందరికో మోక్షాన్ని కలిగించారు. ఇంటిని వదిలి ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉండేవారు. ఒకనాడు స్వామివారు మాతృ దర్శనం కోసం ఇంటికి వెళ్ళినప్పుడు, నాయన, నీవు ధర్మ బోధనతో దైవ మార్గంలో అందరినీ వదిలి బ్రహ్మచారిగా తిరుగుతున్నావు. సోదరుడికి వివాహమైన సంతానం లేదు, అంతటితోనే మన వంశం అంతరించిపోవాలని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. స్వామివారు తన తల్లిని ఊరడించి వదిన గారికి చిటికడు విభూతిని ప్రసాదిస్తూ తొలి సంతానం నాకు, మలి సంతానం నీకు అని సెలవిచ్చి వెళ్లిపోయారు. స్వామివారి మహిమతో భగవంతుని అనుగ్రహంతో వదిన గారు గర్భం దాల్చారు. నవమాసాలు పూర్తి కాగా మగ శిశువును ప్రసవించారు. అదే సమయంలో స్వామివారు అక్కడికి వచ్చి పసికందును భుజాన వేసుకుని తన మార్గంలో దేశ సంచారానికి బయలుదేరగా బంధువులు, మిత్రులు మీకే ఒకచోట అంటూ లేదు, ఊరూరు తిరుగుతూ ఉంటారు, ముక్కు పచ్చలారని పసికందును ఇలా పెంచుతారని ప్రశ్నించగా స్వామివారు ఒక చిటికన వేలిని బిడ్డ నోట్లో ఉంచి తీయగా పాలు దారవల వేల నుండి శ్రమించడాన్ని మహిమగా చూపి అక్కడి నుండి బయలుదేరి ధర్మ బోధన చేసుకుంటూ చివరకు బద్వేల్ ప్రాంతం చేరుకున్నారు. బద్వేల్ పురుమామిళ్ల ప్రాంతంలో అనేక మంది హిందూ మహమ్మదీయుల్ని శిష్యులుగా చేర్చుకొని వారికి ఆధ్యాత్మిక బోధన చేస్తూ తన మహిమల ద్వారా శారీరక మానసిక రుగ్మతల్ని, ఈతి బాధల్ని పోగొట్టేవారు. సంతానం లేని అనేక మందికి సంతాన ప్రాప్తిని ప్రసాదించేవారు. కడప, నెల్లూరు జిల్లాలోని అనేక మంది స్వామివారి మహిమలతో సంతానం పొందిన వంటి వారు వారి పేర్లను పెట్టుకున్నారు. నేటికి కూడా స్వామివారిని సేవించి సంతాన ప్రాప్తి పొందిన వారు తమ పిల్లలకు స్వామివారి పేరు పెట్టుకోవడం విశేషం. పొరుమాములకు చెందిన ఉన్నత కుటుంబీకులైన దేశాయి రెడ్లు శ్రీ హుస్సేన్ పీర్ ఔలియా వారి శిష్యులుగా మారి ఉపశమనం పొందారు. సుమారు 200 ఏళ్ల క్రితం మొహర్రం 17న స్వామివారు తన శిష్యులతో కలిసి పొరుమామిల వెళ్తూ మార్గ మధ్యంలో దేహ పరిత్యాగం చేశారు. పొరుమాములకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా అధిక బరువుతో స్వామివారి దేహం పైకి లేవలేదు. స్వామివారి కుమారుని విచారించగా బద్వేల్ నాగుల చెరువు వద్ద ఒక రాగి వృక్షం వద్ద ఖననం చేయవలసిందిగా స్వామివారు ఆదేశించి ఉన్నారని చెప్పగా బద్వేల్కు తీసుకుని వెళ్లాలని దేహాన్ని పైకి లేపక ఎంతో తేలికగా దేహం పైకి లేవడంతో వారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని బద్వేల్లో ఖననం చేసి ఆ ప్రాంతంలో సమాధి నిర్మించారు. పొరుమామిలలో ఆయన పేరు మీద దర్గా నిర్మించారు. అప్పటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా మొహర్రం నెలలో ఉరుసు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మత సామరస్యానికి ప్రత్యేకగా హిందూ మహమ్మదీయ సోదరులు కలిసి ఉరుసు నిర్వహిస్తున్నారు. 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పకీరు మేళ తాళాలతో శ్రీ హుస్సేన్ పీర్ స్వాముల వారి సమాధిపై గంధం ఎక్కిస్తారు. రాత్రి 10 గంటలకు గొప్ప కావలి కార్యక్రమం నిర్వహించి 15వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఉరుసు కార్యక్రమం నిర్వహిస్తారని దర్గా పీఠాధిపతులు సజ్జధన సింగ్ పేర్కొన్నారు. శ్రీ హజ్రత్ హుస్సేన్ పీర్ ఔలియా వారి 200 సంవత్సరాల ఉత్సవ మహోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము జూలై నెల 13వ తేదీన గ్రంథ మహోత్సవము, 14వ తేదీన ఉత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మహోత్సవాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు గాను లైటింగ్, డెకరేషను మరియు వచ్చినటువంటి భక్తాదులకు నీరు మరియు ఆహార వసతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలందరూ కూడా విచ్చేస్తారు. బెంగళూరు, నెల్లూరు తదితర సుదూర ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా ఉత్సవాలకు వస్తూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో వచ్చేటటువంటి భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులై వారి యొక్క ఆశీస్సులు పొందడానికి వస్తూ ఉంటారు. ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందినటువంటి భక్తులు వారికి కలిగినటువంటి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, ఆ కలిగినటువంటి సంతానానికి హుసేని భాష, హుసేని పీరు, హుసేని అనేటటువంటి పేర్లను పెట్టుకుంటారు. అదేవిధంగా ఈది బాధలు కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రహ బాధలు కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ దర్గాను సందర్శిస్తూ ఉంటారు. సందర్శించి వారి యొక్క బాధల నుండి విముక్తి కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు 200 సంవత్సరాల కిందట వారి పూర్వీకులు గుర్రంకొండ ప్రాంతానికి వచ్చి చేరడం జరిగింది. గుర్రంకొండ నుండి స్వామివారు పూర్వమిళ్ళ, బద్వేలు ఈ ప్రాంతాల్లో వచ్చి అందరికీ కూడా ధర్మ ప్రబోధనలు చేసుకుంటూ అందరి యొక్క ఈతి బాధలను, ఆరోగ్య సమస్యలను తీరుస్తూ ఈ ప్రాంతంలో స్థిరపడడం జరిగింది. అదేవిధంగా స్వామివారి యొక్క మహిమలను చెప్పడం అంటే అది అసాధ్యమవుతుంది కాబట్టి పూర్తిగా మనం చెప్పలేకపోతున్నాము. స్వామివారి యొక్క మహిమల్లో ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలగడము, అదేవిధంగా గ్రహబాధలు కలిగిన వారికి గ్రహాలు దూరం కావడము, అదేవిధంగా ఈ పలు రకాలైనటువంటి రుగ్మతలన్నింటినీ కూడా దూరం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని దర్గాను సందర్శించి 2 రోజులు స్వామిని సేవించి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.